వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే ఎలాగో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా, సో కొన్ని పూజ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నాం. సో నేను చందు బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాం అండ్ మాతో పాటు మా అత్తయ్య మా అక్క వాళ్ళందరూ కూడా వస్తున్నారు అనమాట. సో అందరం కలిసి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏమేమి కొన్నాం, ఏ షాప్ కి వెళ్ళాం, ఏ షాప్ లో తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఏ షాప్ లో తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అనేది ఈ వ్లాగ్ లో చూస్తారు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బేగం బజార్ రోడ్స్ ఏంటంటే అస్సలు ఖాళీ ఉండవు అనమాట. ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్తా ఉంటే వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, ఎందుకో తెలీదు. అండ్ కార్ అయితే ఎక్కడో 1 కిలోమీటర్ అవతలు పెట్టేసాం అనమాట. ఎందుకనంటే అసలు లోపలికి వెహికల్తో లైక్ కార్లో వెళ్ళాము అని అంటే మనం లిటరలీ 2 hours కన్నా ఎక్కువే వెయిట్ చేయాలి, అంత రష్ ఉంటుంది. సో ఇంకెందుకులే అని చెప్పేసి మేము నడుచుకుని వెళ్ళిపోయాం అనమాట. నా సజెషన్ ఏంటంటే మీరు మీ ఓన్ వెహికల్స్లో కాకుండా లైక్ ఆటో ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళండి. మాకేం కనిపించిన రోడ్పై బేరాలు ఆడేస్తాం కదా. ఇక్కడ రేష్మక్క హాయ్ చెప్తుంది. మేమైతే అజీజ్ ప్లాజాకి వెళ్ళిపోయాము. అజీజ్ ప్లాజానే ఎందుకు ప్రిఫర్ చేసామంటే లైక్ బేగం బజార్లో అన్నీ ఉంటాయి. టాయ్స్ అయితే ఒక స్ట్రీట్ ఉంటుంది, బ్యాంగిల్స్ అయితే ఒక స్ట్రీట్ ఉంటుంది. బట్ అజీజ్ ప్లాజా అలా కాదనమాట. మనకి అన్నీ కూడా ఒకటే దగ్గర దొరుకుతాయి అనమాట. లైక్ టాయ్స్ అవ్వచ్చు, డెకరేషన్ ఐటమ్స్, బుక్స్, ప్రతిదీ కూడా మనకి ఇందులో ఉంటుంది. మేమైతే ఆన్లైన్లో చూసి అదే యూట్యూబ్లో చూసి ఈ షాప్కి అయితే వచ్చాము. బాబాయ్ ఎంతమంది ఉన్నారంటే కనీసం లోపల కూడా వెళ్ళలేకపోయామన్నమాట. అంత రష్ ఉంది, జనాలు చాలాసేపు వెయిట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా లోపల కూడా ఈ అజీజ్ ప్లాజా లోపల ఇట్లా బైక్ పార్కింగ్ ఉంటుంది. సరేలే అని చెప్పి నేను రజిత అక్క వేరే షాప్కి వెళ్ళి చూద్దామని చెప్పి అదే ఫ్లోర్లో రాజ్హాన్స్ టాయ్స్ పక్కన ఉంటుంది అనమాట ఈ షాప్. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. నేనైతే ఇంకా ఏం షాపింగ్ చేయలేదు. నాకు ఈ ఐటెం బాగా నచ్చింది, బట్ వాడేంటంటే 700 చెప్తున్నాడు. నేను 450కి అడిగాను, ఇంకివ్వలేదని చెప్పేసి వదిలేసి వచ్చేసాను అనమాట. అండ్ చందు నేను ఇంకా వేరే షాప్కి వెళ్దామని 2nd ఫ్లోర్లో ఈ షాప్కి వెళ్ళాము. మనం పెద్దగా ఉన్న షాపులకి వెళ్తాం కానీ చిన్న చిన్న షాపుల్లోనే కలెక్షన్ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా అరటిగల చాలా బాగుంది క్వాలిటీ అయితే, అండ్ మంచిగా మనకి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళైతే. అండ్ ఇక్కడ నేను నాకు కావాల్సినవన్నీ అన్నకు అడుగుతున్నా ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పి. నాదైతే బిల్లింగ్ వేయించేసుకున్నాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళది అవుతుంది అనమాట బిల్లింగ్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాగ్స్ ఏమైనా బాగుంటాయి కదా అని చెప్పి చూడడానికి వెళ్ళాము. నాకైతే నేను ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ నాకైతే బాగా అనిపించింది. లైక్ ఇది 70 రూపీస్ అనమాట. మనకి 35 రూపీస్ నుంచి కూడా బ్యాగ్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు బేగం బజార్ వెళ్ళారంటే ఈ జోధ్పూర్ మిఠాయి గర్ అని వెళ్ళండి, చాలా బాగుంటుంది. అజీజ్ ప్లాజా నుంచి 100 మీటర్స్ ఉంటుందన్నమాట. లైవ్లోనే మనకి ఇట్లా స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా చేసిస్తారు. మేమైతే ఇక్కడ స్వీట్స్ స్నాక్స్ ఇంకా లస్సీ అన్నీ తీసుకున్నాము. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఫ్రెష్గా ఉందనమాట. అండ్ ఫైనల్లీ అయిపోయిందనమాట, ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇంకా తలనొప్పి వస్తుందని చెప్పి ఒక ఇరానీ చాయ్ అయితే పడాలని చెప్పి ఇరానీ చాయ్ బిస్కెట్స్ అయితే నలుగురం ఫుల్గా తినేసాం, తాగేసాం. ఫైనల్లీ బేగం బజార్ నుంచి అయితే వచ్చేసాం. నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు, వీక్ డేస్లోనే వెళ్ళండి. ఎందుకనంటే ఆ క్రౌడ్ మీ వల్ల కాదు, నా వల్ల అయితే అస్సలు కాలేదనమాట. అండ్ నేనైతే ఇన్ని బ్యాగ్స్ షాపింగ్ చేసుకుని వచ్చేసాను బేగం బజార్ నుంచి. ఏం కొన్నాను ఏంటి అనేది మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఫస్ట్ నేను డెకరేషన్కి కొన్నాను అనమాట. ఇవి బాగున్నాయి కదా, మల్లెపూలాగా అనిపిస్తున్నాయి కింద. ఇప్పుడు ఇట్లా మల్లెపూల టైప్ వచ్చి కిందన కలవ పువ్వులాగా వచ్చినవి మనకి ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట ప్రెసెంట్. చాలా బాగున్నాయి. ఏ షాప్ లోకి వెళ్ళినా ఇవే కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇది ఇలాగా నాకు ఈ మొత్తం దీంట్లో 10 ఉంటాయి. 350 రూపీస్కి ఇచ్చారనమాట. చాలా బార్గెనింగ్ చేసాము. అసలు 550 చెప్పిన వాళ్ళు లాక్కొని వచ్చి 350కి ఇచ్చారనమాట. అది ముందు షాపులన్నీ చూసాము, బట్ ఎవ్వరు అసలు రూపాయి కూడా తగ్గనివ్వట్లేదు. అందరూ ఒకటే ప్రైస్ చెప్తున్నారు. లాస్ట్ లో ఒక చిన్న షాప్కి వెళ్తే ఆ చిన్న షాప్ ఆయన తగ్గించాడు. ఇది మాకు 350 రూపీస్కి వచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా డెకరేషన్దే అనమాట. అయితే అన్ని తీసేసుకున్నాను. లైక్ ఫస్ట్ టైం కదా చేస్తాను, ఆ ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. అండ్ ఎలా వస్తుంది ఏంటనేది అవుట్పుట్ మనం వచ్చినాకే చూడాలి, ముందైతే ఏం చెప్పలేను నేను. అండ్ ఇది వచ్చేసి ఇది మాకు ఎంతకి ఇచ్చినట్టు 350 అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు. ఇది కూడా 350 or 250. ఇంట్లో కూడా 10 వచ్చినాయి మొత్తం. ఇట్లా ఇది కూడా డెకరేషనే, నాకు ఈ ప్రైస్ గుర్తులేదు, ఏమనుకోవద్దు.
చాలా బాగుంది. ఇది కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ అన్ని బాగున్నాయి. నాకైతే క్వాలిటీ పరంగా చాలా బాగా నచ్చాయి. బాగుంది కదా ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. చాలా బాగుంది. ఇది నాకు వెళ్ళగానే బాగా నచ్చింది. చందుకు అడిగాను తీసుకోనా అంటే తీసేసుకో అన్నాడు. ఇది భలే మంచిగా రాయల్ లుక్ లా అనిపిస్తుంది. మీకు సింగిల్ గా చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. మనకి పైన ఇట్లా హుక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ నాకు ఇవి మువ్వల్ టైప్ లో వచ్చాయి కదా, చాలా బాగా అనిపించే. షాప్ లోకి వెళ్ళగానే ఫస్ట్ నేను ఇవే చూసాను అనమాట. మంచిగా గ్రాండ్ గా అనిపించాయి ఎందుకో. నార్మల్ గా ఆయన అయితే దీనికి 750 రూపీస్ చెప్పాడు. భాగ్యత్య ఫుల్ గా బేరం ఆడి 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 500కి తీసుకొచ్చారనమాట. ఆయన ఇంకా కన్విన్స్ అయిపోయి 500కి ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి లైక్ బయటైనా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే డెకరేషన్ కి పెట్టుకోవచ్చు. అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఇది తక్కువ ప్రైజే. ఇవి కూడా నేను 2 తీసుకున్నాను 1 పెయిర్ కింద. కంప్లీట్ ఇట్లా కలర్ఫుల్ గా వస్తున్నాయి అనమాట. లైట్ అండ్ మనకి లాస్ట్ లో ఇట్లా పువ్వుల టైప్ ఇచ్చారు. దీన్ని మనం ఒక టైప్ వాల్ కి ఇట్లా పెట్టి బయట డోర్ కి పెట్టుకోవచ్చు, లేదనంటే డెకరేషన్ కి పెట్టుకోవచ్చు. నేను ఇది కూడా 2 తీసుకున్నాను. అంటే మల్టీ కలర్ టైప్ లో ఉంటాయి కదా అని. అసలు నార్మల్ గా నేనేమనుకున్నానంటే ఇలాంటివి తీసుకోవచ్చు బయట పెట్టుకోవడానికి. అంటే అప్పుడే షాప్ కి వేరే అక్కోళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఇవి కలర్ ఫేడ్ అయిపోతున్నాయి, లైక్ మనం డోర్ బయట అంటే డస్ట్ అన్ని వస్తాయి కదా, సో కలర్ ఫేడ్ అయిపోతున్నాయి, ఎందుకు కొనుక్కునేది ఏదో మంచిదే కొనుక్కోండి అంటే సరే ఇవి చూసాను అనమాట. ఇవి ఎలాగో కలర్ ఫేడ్ అయినా కనిపించవు, ఎందుకనంటే మల్టీ కలర్ కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది నాకు 300 రూపీస్కి వచ్చినాయి 2 కలిపి. అండ్ ఇవి ఏ షాప్ లో కొన్నానంటే నేను మర్చిపోతానని చెప్పి విజిటింగ్ కార్డ్ కూడా తీసుకున్నాను. రామ్దేవ్ ఫ్లవర్స్ అని మనకి అజీజ్ ప్లాజాలో ఉంటది. నేను లొకేషన్ కూడా ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను కమెంట్ లో నేను డిస్క్రిప్షన్ లో కూడా లొకేషన్ యాడ్ చేస్తాను. వాళ్ళు వెనకాల ఇచ్చారు లైక్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మేము ఉన్న దాంట్లో చిన్నదే ఉంది దేవుడి గది, సో అందులో అన్ని పెట్టి చేయలేను కాబట్టి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. లైక్ ఇట్లా వస్తుంది అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ లో కూడా కంప్లీట్ గ్రీన్ తీసుకోవాలా ఇది తీసుకోవాలా నాకు అస్సలు అర్థం కాలేదు. ఏం తీసుకోవాలో ఏంటో. కానీ భాగ్యత్యని రేష్మక్కని అడిగితే వాళ్ళు ఇది బాగుంటది డిఫరెంట్ గా అని చెప్పారు. సరే అందుకని చెప్పి తీసేసుకున్నాను. ఇలా అనమాట వస్తుంది. మనకి కనపడుతుందో లేదో మీకు, ఇలా అనమాట వస్తుంది. ఇక్కడ వినాయకుడు వస్తున్నారు అండ్ ఇక్కడ మనకి ఆవు టైప్ వస్తున్నారు. చాలా పెద్దదే. సేమ్ నేను ఇప్పుడు సేమ్ ఈ ఫోటోలో ఎలా ఉందో సేమ్ ఇలాగే అనమాట. అక్కడ ఓపెన్ చేశారు, చాలా పెద్దగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. అంటే నాకు ఏమనిపించింది అంటే కంప్లీట్ గ్రీన్ ఉంటే బాగుంటది కదా అని అనిపిస్తే, కానీ అక్క అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే లైక్ గ్రీన్ అనేది కామన్ అయిపోయింది అండ్ ఇది కూడా చాలా బాగుంది అని చెప్తే సరే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే లాస్ట్ అనమాట. సరేలే ఇంకా బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చాక చూస్తే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 2 టైప్స్ ఆఫ్ జిప్ లాక్ కవర్స్ అయితే తీసుకున్నాను. ఎందుకనంటే నేను కొనుక్కున్న ఇయర్ రింగ్స్, కొలాబరేషన్కి వచ్చిన జ్యువెలరీ అన్ని కూడా ఒక బాక్స్ లో వేసేస్తున్నాను. ఏమైతుందంటే మొత్తం అన్ని ఒకే బాక్స్ లో ఉండటం వల్ల అవి పాడైపోతున్నాయి అండ్ కలర్ కూడా ఫేడ్ అయిపోతుంది అనమాట. సో ఎందుకులే అట్లా అని చెప్పి ఈ వీటిలో వేసుకుంటే బాగుంటాయి కదా, జ్యువెలరీ కూడా మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం నేను 3x4 సైజ్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ టిప్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ కొన్ని ఇయర్ రింగ్స్ వేసి ఉంచాను, మీకు ఒక ఐడియా రావడానికి చూసుకోవచ్చు. ఇలా ఉంటే ఏంటంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ కలర్ కూడా ఎక్కడ ఫేడ్ అవ్వదు అనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పెద్దవి ఎందుకు అని అంటే జ్యువెలరీ కోసం. ఇది నార్మల్ గా 5x6 సైజు, చిన్నవైతే 3x4 సైజు. మీ సైజెస్ కూడా కావాలి అనుకుంటే లైక్ ఇంత సైజు వస్తుంది. ఇట్లా ఇలా పెట్టేసుకోవచ్చు. మీరు పెట్టేసుకుని ఏ బాక్స్ లో పెట్టుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట.
సో ఇంకెప్పటికీ ఇలాగే ఉంటాయి అండ్ స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదన్నమాట ఇలా ఉంటే. అండ్ నేను ఇది కూడా తీసుకున్నాను, మర్చిపోయాను. సో తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది నార్మల్ గా 5 feet వరకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అండ్ ఇలా కూడా చాలా బాగుంది. నేను ఏంటంటే బాల్కనీకి లైక్ వీడియోస్ ఒకే లొకేషన్ లో అయిపోతున్నాయి కదా, బాల్కనీలో చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నాను. బట్ ఎంతవరకు పనిచేస్తుందో పనిచేయదు అనేది తెలీదు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ లాస్ట్ వన్ అనమాట. ఈ బ్యాగ్ తీసుకున్నా, అంటే రిటర్న్ గిఫ్ట్స్ లా చూస్తున్నారు అక్క వాళ్ళు. సో వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు కూడా ఈ బ్యాగ్ నచ్చింది. సర్లే తీసుకుందాంలే, ఎప్పుడైనా వేసుకుంటాం కదా, మళ్ళీ ఒక బ్యాగ్ కోసం అంత దూరం ఏం వెళ్తాం, రీజనబుల్ ప్రైస్ కి వచ్చినప్పుడు అని తీసుకున్నాను. చాలా బాగుంది. ఇక్కడ ఈ పూసలు వచ్చాయని చెప్పి ఇది 70 రూపీస్ అనమాట. లేదు ఇట్లా సింగిల్ పూస వచ్చిందంటే అది 40 రూపీస్ అంట. మేము అక్కడ చూసుకున్నాం. బట్ ఇది అది సేమ్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. లైక్ ఇలా అనమాట. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు ఈ షాప్స్ కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి, JustRupa_C అని ఉంటుంది. లేదంటే మీరు కమెంట్ లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను అనమాట. సో కలెక్షన్ అనేది బాగుందా బాలేదా అండ్ నేను రీజనబుల్ ప్రైస్ కొన్నానా లేదా అనేది కమెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.